హాయ్ ఫ్రెండ్స్. మనోజ్ అయితే రూమ్‌లో ఒక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ప్రభావతి రోహిణి మనోజ్ దగ్గరికి వెళ్ళి, "రోహిణితో ఏదో ఒకటి జరిగిపోయింది. దాన్ని మనం మార్చలేము. నేను నిన్ను ఇంకా క్షమించలేకపోతున్నాను. సరే, దాని గురించి ఇంకా పక్కన పెట్టేయండి. ఇప్పుడు జరగాల్సింది చూడండి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రోహిణి ఉండి, "ఏంటత్తయ్య" అని చెప్పేసి అనడంతో, ఇక అప్పుడు ప్రభావతి ఉండి, "ఈ ఇంట్లో మీ పరువు ఎప్పట్లా ఉండాలన్నా, నేను మిమ్మల్ని ఎప్పట్లా ప్రేమగా చూడాలన్నా, బాలు మీనలు మీకు గౌరవం ఇవ్వాలన్నా నువ్వొకటి చెయ్యాలి" అని చెప్పేసి రోహిణితో అయితే ప్రభావతి అంటుంది. అప్పుడు రోహిణి వచ్చేసి, "చెప్పండి అత్తయ్య, మీరు ఎప్పట్లా నాతో ఉంటానంటే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. మీ ప్రేమ కోసం నేను ఏమైనా చేస్తాను. ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య. మీరు ఎప్పట్లాగా నాతో ఉంటానంటే ఏం చేయడానికైనా నేను సిద్ధమే. మీరు ఇలా నాతో ఎడముఖం పెడముఖంగా ఉంటే నేను చూడలేకున్నాను అత్తయ్య" అని చెప్పేసి ఇక రోహిణి అయితే అంటూ ఉంటుంది ప్రభావతితో. "ఎంత కష్టమైనా సరే అది నేను చేస్తానత్తయ్య" అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి ఉండి, "వెంటనే మీ మామయ్యకి లేకపోతే మీ నాన్నకో ఫోన్ చేసి ఆ 45,00,000 అరేంజ్ చెయ్యి అని చెప్పేసి చెప్పు" అని చెప్పగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అరేంజ్ చేసి ఇక వాళ్ళ మొహాల మీద కొడితే వాళ్ళ జీవితంలో మీ మీద నోరెత్తరు కదా, నా మీద కూడా ఏమీ మాట్లాడరు. లేకపోతే ఇప్పటి వరకు మిమ్మల్ని వెనకేసుకొని వచ్చినందుకు నన్ను ఏదో ఒక మాట అంటూనే ఉంటారు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది ప్రభావతి. "అత్తయ్య, మీకు ఆల్రెడీ తెలుసు కదా, మా నాన్నగారు జైల్లో ఉన్నారు. ఇలాంటప్పుడు నేను ఎలా మా నాన్నని డబ్బులు అడగగలను చెప్పు" అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది రోహిణి. "మరి అలాంటప్పుడు మీ మలేషియా మామయ్య ఉన్నాడు కదా, మీ మామయ్యని అడిగి డబ్బులు అరేంజ్ చేయి. లేకపోతే వాళ్ళనే మాటలు నేను తట్టుకోలేను. వాళ్ళు ఒక్కొక్క మాట అంటుంటే నాకు నీ మీద చాలా కోపం వస్తుంది. అందుకే నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. మీ మామయ్యనైనా అడుగు, లేదా మీ నాన్ననైనా అడుగు. డబ్బులు మాత్రం రెడీ చేయాల్సిందే. వాళ్ళ మొహాల మీద నేను కొట్టాల్సిందే. వాళ్ళు మీ మీదకి నోరెత్తుతుంటే నాకు చాలా కోపం వస్తుంది. ఇక వాళ్ళు మీ మీదకి నోరెత్తే అవకాశమే లేకుండా చేయాలి. ముందు నువ్వు ఎలా అయినా ఆ డబ్బుల్ని రెడీ చేయి. మిమ్మల్ని అంటుంటే నాకు చాలా బాధగా ఉంది. అందుకే చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఈ 2-3 రోజుల్లో మీ నాన్నకి చెప్తావో, లేక మీ మామయ్యకి ఫోన్ చేస్తావో నాకు తెలియదు. లేదా ఇంకేదైనా మీ ప్రాపర్టీస్ ఉంటే అమ్మేసేయి. లేకపోతే ఏదైనా చెయ్యి. నేను దానికి వేటికి అడ్డు చెప్పను. నువ్వు 45,00,000 మాత్రం తెప్పించు" అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి. అది వినగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయ్యో! అటు తిరిగి ఇటు తిరిగి ఈమె 45,00,000కే వచ్చిందే. ఇప్పుడు నేను ఎలా చేయాలి? 45,00,000 ఎలా అరేంజ్ చేయాలి? అసలు ఏమీ అర్థం కావడం లేదు అని రోహిణి అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే రోహిణితో ఇలా అంటూ ఉంటుంది. "రోహిణి, ఇది నా నిర్ణయం. నువ్వు కనుక నేను చివరగా చెప్తున్న ఈ పనిని కనుక చేయలేదు అంటే ఇక నువ్వు నా నిజమైన ప్రభావతిని చూస్తావు. నా కోపాన్ని అస్సలు తట్టుకోలేవు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఎలా అయినా చెయ్యి, నాకు అనవసరం. కానీ నువ్వు ఆ 45,00,000 తీసుకొని రావాల్సిందే. ఒకవేళ తీసుకొని రాలేదు అంటే నువ్వు నిజమైన ప్రభావతిని చూస్తావు. నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు" అని చెప్పి ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో రోహిణి బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మనోజ్, "ఏమైంది రోహిణి? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు?" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అప్పుడు రోహిణి, "మీ ఎవ్వరికి నా పరిస్థితితో అవసరం లేదు. నేను ఎంత బాధపడినా మీకు అక్కర్లేదు. అక్కడ మా నాన్న జైల్లో ఉన్నాడు. అయినా కూడా మీ అమ్మ మా నాన్నని డబ్బులు అడిగి తీసుకురమ్మంటుంది. మా నాన్న పరిస్థితి గురించి ఆలోచించకుండా వియ్యంకుణ్ణి ఎలా జైలు నుంచి తీసుకురావాలి అన్న బాధ లేకుండా డబ్బు 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 అని ప్రతిసారి కూడా నన్ను పీడించుకొని తింటారు. ఏం చేయాలి? నా బాధని ఎవరు అర్థం చేసుకుంటారు" అని రోహిణి బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు మనోజ్ ఉండి, "అదేంటి రోహిణి అలా మాట్లాడుతున్నావు? మా అమ్మ కూడా మన గురించే కదా చెప్తుంది. ఎక్కడ మనం వాళ్ళ దగ్గర మాట పడి చిన్నపుచ్చుకుంటామో అని చెప్పేసి చెప్తుంది కదా" అని చెప్పి ఇక మనోజ్ అంటూ ఉంటాడు. అప్పుడు రోహిణి ఉండి, "అవును కదా, నీకు మీ అమ్మ ఏం చేసినా కూడా తప్పుగా అనిపించదు. మరి మా పరిస్థితి ఏంటి? అక్కడ మా నాన్న జైల్లో ఉన్నాడు. మరి ఆ పరిస్థితి గురించి మాట్లాడవా? కొంచెమైనా దాని గురించి ఆలోచించవా?" అని చెప్పి ఇక రోహిణి అయితే మనోజ్తో అంటూ ఉంటుంది. అప్పుడు మనోజ్ ఉండి, "నేనేం చేయలేకపోతున్నాను రోహిణి. మీ ఇద్దరి మధ్య నలిగిపోతున్నాను. అటు చూస్తే అమ్మ, ఇటు చూస్తే భార్య. ఎవరిని తక్కువ చూసినా, ఎవరితో ఏం మాట్లాడినా తప్పే అయిపోతుంది. ఛీ, నా కర్మ" అని చెప్పి ఇక
బెడ్ మీద నుంచి అటు తిరిగి కూర్చుంటాడు మనోజ్. ఇక ఇంతలో రోహిణి చాలా ఆలోచిస్తుంది. నేను ఈ పరిస్థితి నుంచి ఎలాగైనా బయటపడాలి. కానీ ఎలా పడాలి? అత్తయ్య కొన్ని నెలల వరకు నన్ను డబ్బులు అడగకుండా చేయాలి. ఆ లోపు నేను ఏదో ఒకటి చేసి అరేంజ్ చేయొచ్చు. లేదా ఈ పరిస్థితిని ఇలాగే సర్దుమరిగించొచ్చు. ఏదో ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఎలా అయినా కొన్ని రోజులు నేను ఈ డబ్బుల విషయం నుంచి డైవర్ట్ చేయాలి. లేకపోతే ఈ అత్తయ్యని తట్టుకోవడం అస్సలు నా వల్ల కాదు. అత్తయ్య ఏంటి, ఆ బాలు మీనా అంతా కలిసి నా మీద పడిపోతున్నారు. ఏమన్నా అంటే మలేషియా మామయ్య అంటారు, లేకపోతే మీ నాన్న అంటారు. ఏం చెప్పి నేను తప్పించుకోవాలి? కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి? 2 రోజుల్లో 45 లక్షలంటే నాకు ఎక్కడి నుంచి వస్తాయి? అత్తయ్య నన్ను తిట్టకూడదు, కానీ ఈ అత్తయ్య డబ్బులు కూడా అడగకూడదు. నేను ఈ పరిస్థితి నుంచి బయటపడాలి. దానికి ఏదో ఒక దారి వెతకాలి. ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. ఇక ఇంతలో రోహిణికి ఒక ఐడియా వస్తుంది. అప్పుడు రోహిణి ఇదే కరెక్ట్, తర్వాత ఏదో ఒకటి చెప్పచ్చు, ప్రస్తుతానికి నాకు కొంచెం టైం కావాలి అని చెప్పేసి ఆలోచించి ఇక లేచి ఇక కళ్ళు తుడుచుకొని కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడే ఉన్న మనోజ్ దాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రోహిణి, రోహిణి, ఏమైంది రోహిణి అని చెప్పేసి రోహిణిని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ రోహిణి మాత్రం కావాలని లేవకుండా కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇక మనోజ్కి అది అర్థం కాక చాలా అరుస్తూ ఉంటాడు. రోహిణి, రోహిణి, అమ్మ అమ్మ అని చెప్పి అరవడంతో ఇక ప్రభావతి మనోజ్ అరుపులు విని మీనా, బాలు, ప్రభావతి అంతా కూడా పరిగెత్తుకుంటూ పైకి వెళ్తారు. ఇక అప్పుడు ప్రభావతి, ఏంటి రోహిణి, ఏమైంది, లే రోహిణి అని చెప్పేసి రోహిణి పడిపోవడం చూసి షాక్ అవుతుంది. ఇక ఇంతలో మనోజ్ ఉండి ఆ రోహిణి అమ్మ, రోహిణి పడిపోయిందమ్మా అని రోహిణిని లేపడానికి ట్రై చేస్తాడు. ఇక మీనా వాటర్ బాటిల్లో నీళ్లు తెచ్చి రోహిణి మొహం మీద కొడుతుంది. అప్పుడు రోహిణి నెమ్మదిగా స్పృహలోకి వస్తుంది. ఇక అప్పుడే ప్రభావతి ఉండి, ఏంటి రోహిణి, ఏం జరిగింది, ఎందుకు అలా పడిపోయావు అని అడగడంతో అప్పుడు రోహిణి, ఏంటో అత్తయ్య, నాకు కొన్ని రోజులుగా చాలా నీరసంగా అనిపిస్తుంది. ఏమీ తినాలని కూడా అనిపించడం లేదు. సరిగ్గా తినకపోవడమే ఏంటో ప్రాబ్లం అర్థం అవ్వడం లేదు అని రోహిణి అనగానే ఇక ఇంతలో ప్రభావతి, మీ ఇద్దరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి అని డౌట్గా అంటూ ఉంటుంది. అప్పుడు రోహిణి, ఇదే మంచి టైం, వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆ మనోజ్ని బయటే ఉండేలా చేసి నేను లోపల డాక్టర్తో కానీ నర్స్తో కానీ ఎవరితో ఒకరితో డీల్ కుదుర్చుకొని ప్రెగ్నెంట్ అని బయటికి వచ్చి అబద్ధం చెప్పాలి. అప్పుడు కొన్ని రోజులు నాకు టైం దొరుకుతుంది. ఆ తర్వాత కావాలంటే నేను ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ అత్తయ్యతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా నన్ను పీక్కు తింటారు. నేను ఏమీ చేయలేను. ఇప్పుడు నేను అన్ని విధాలుగా బ్లాక్ అయిపోయి ఉన్నాను. ఇప్పుడు నాకు ఈ అబద్ధపు ప్రెగ్నెన్సీ తప్ప ఇంకా వేరే దారి ఏమీ కనిపించడం లేదు. దేవుడా, ఎలా అయినా సరే నువ్వు నన్ను ఈ కష్టాన్ని నుంచి తప్పించు దేవుడా అని చెప్పి రోహిణి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎందుకులే అత్తయ్య, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఏం చేయాలి చెప్పండి అని రోహిణి అంటూ ఉంటే, లేదమ్మా, ఎందుకో నాకు డౌట్గా ఉంది, నువ్వు నీరసం అనిపిస్తుంది అని అంటున్నావు కదా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకొని వస్తే అంతా బాగుంటుంది అని ప్రభావతి అనడంతో ఇక సత్యం కూడా, నిజమే అమ్మా, నువ్వు అలా నీరసంగా ఉండి ఎందుకు ఇంట్లోనే ఇలా బాధని అనుభవించాలి, ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది కదా, డాక్టర్ ఏదో ఒకటి చెప్తాడు, ఎందుకు నీకు ఇలా నీరసంగా ఉంది, ఎందుకు కళ్ళు తిరిగి పడిపోతున్నావన్న విషయాలన్నీ కూడా డాక్టర్ చెప్తారు. కాబట్టి ఒకసారి నువ్వు మనోజ్ని తీసుకొని వెంటనే డాక్టర్ని కలువు, ఆ తర్వాత మనము మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు అని సత్యం అంటాడు. ఇక మనోజ్ కూడా, నిజమే రోహిణి, నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు, పద వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అని అంటాడు. సరే మనోజ్, హాస్పిటల్కి వెళ్దాము, నాకు నిజంగానే చాలా నీరసంగా అనిపిస్తుంది అని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక మనోజ్ ఉండి, సరే వెళ్దాం పదా అని రోహిణిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. ఇక ఇంతలో మీనా బాలుతో, ఏమండి, నాకెందుకో రోహిణి యాక్టింగ్ చేస్తున్నట్లు అనిపిస్తుందండి, లేదా నిజంగానే అలా జరిగి ఉంటుందా, అయినా నిజమే అయి ఉంటుందిలే, ఆడపిల్లలకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, నేను అలా అనుమానించడం తప్పు అని మీనా అంటుంది. అప్పుడు బాలు, ఏంటో మీనా, నువ్వే అబద్ధం అంటావు, నువ్వే నిజమంటావు అని చెప్పేసి ఇక వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మీనా ఉండి, సరేలేండి, తను మంచిగా ఉంటే అదే చాలు, తనకేం జరగకుండా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక మీనా బాలుతో, సరే అండి, నేను పూలు డెలివరీ ఇవ్వాలి, వెళ్ళొస్తాను అని బాలుకి చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇక ఇంతలో బాలు, ఇంట్లో ఏదో జరుగుతుంది, పార్లర్ అమ్మ ఏదో చేస్తుంది, నాకెప్పుడు పార్లర్ అమ్మని చూసినా కూడా ఏదో డౌట్ వస్తుంది,
కానీ ఏంటా అన్నది మాత్రం అర్థం కావడం లేదు. పార్లరమ్మ చేసే చేష్టలు అతి త్వరలోనే నేను బయట పెట్టాలి. నాకు రోజు రోజుకి అనుమానం పెరిగిపోతుంది అని బాలు అనుకుంటాడు. ఇంకొక వైపు రోహిణిని తీసుకొని మనోజ్ హాస్పిటల్కి వెళ్తాడు. ఇక అక్కడ రోహిణి లోపలికి వెళ్తుంది. డాక్టర్ ఏమైందమ్మా అని చెప్పేసి అడిగితే అప్పుడు రోహిణి కొంచెం నీరసంగా ఉంది డాక్టర్ అని అనడంతో అప్పుడు డాక్టర్ రోహిణిని చెక్ చేస్తుంది. ఇక డాక్టర్ ఉండి ఏం పర్వాలేదమ్మా, కొంచెం నీరసంగా ఉన్నట్టున్నావు, ఫుడ్ సరిగ్గా తీసుకోలేదా ఏంటి, ఏమైనా ఆలోచిస్తున్నావా అని డాక్టర్ అనడంతో ఇక ఇంతలో ఆ రోహిణి డాక్టర్తో, డాక్టర్ నాకు ఒక చిన్న సహాయం చేస్తారా ప్లీజ్, నా కాపురాన్ని నిలబెట్టండి. ఇప్పుడు నా కాపురం నిలబడడం అన్నది కంప్లీట్గా మీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్ డాక్టర్, ఒక ఆడపిల్లగా అడుగుతున్నాను, ఒక ఆడపిల్ల బాధని అర్థం చేసుకోండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్ నాకు ఈ చిన్న సహాయం చేయండి డాక్టర్ అని డాక్టర్ని చాలా బతిమలాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు డాక్టర్ అయితే ఏంటమ్మా, ఏంటి ఇంతలా అడుగుతున్నావు, అసలు ఏమైంది, నీకు ఏం సహాయం కావాలి నా నుంచి అని అడగడంతో డాక్టర్ ఇంట్లో మా అత్తయ్య టార్చర్ నాకు చాలా ఎక్కువైపోయింది అని చెప్పేసి ప్రభావతి గురించి లేనిపోనివన్నీ కూడా ఆ డాక్టర్కి చెప్పి నాకు చిన్న సహాయం చేయండి డాక్టర్, నాకు ఒక 2 నెలలు 3 నెలలు టైం దొరికితే నేను ఆ ప్రాబ్లమ్స్లో నుంచి బయటపెడతాను అని రోహిణి అంటూ ఉంటుంది డాక్టర్తో. ఇక అప్పుడు ఆ డాక్టర్ ఉండి ఏం చేయాలమ్మా అని అనడంతో ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని బయట మా ఆయన వెయిట్ చేస్తున్నాడు కదా, ఆయనతో ప్రెగ్నెంట్ తనకి ఏ విషయాలు చెప్పకూడదు, స్ట్రెస్ ఫీల్ అయ్యేటట్టు అస్సలే చేయొద్దు, తనని జాగ్రత్తగా చూసుకోండి అని మా ఆయనతో చెప్పండి అని రోహిణి డాక్టర్తో చెప్పగానే డాక్టర్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు రోహిణి తన బ్యాగ్లో నుంచి కొంత డబ్బు తీసి డాక్టర్కి ఇస్తుంది. డాక్టర్, ఈ డబ్బుకి మీరు లొంగిపోతారని నేను అనుకోవడం లేదు, కానీ నా పరిస్థితిని అర్థం చేసుకోండి, నా దగ్గర ఇంకొక మార్గం ఏదీ లేదు, ఇంటికి వెళ్తే మా అత్తయ్య టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను, అందుకే మిమ్మల్ని ఇంతలా బ్రతిమిలాడుతున్నాను, ప్లీజ్ డాక్టర్ అని చెప్పి రోహిణి అయితే చాలా మాట్లాడి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక డాక్టర్ అయితే సరే నేను ఒప్పుకుంటున్నాను, మీ ఆయన దగ్గర చెప్తాను పదా అని చెప్పి ఇక వాళ్ళ ఆయన మనోజ్ నమ్మేలా ఇక చెప్తూ ఉంటుంది. డాక్టర్ అయితే ఇప్పుడైతే చెప్తాను, తర్వాత ఎలా మేనేజ్ చేసుకుంటావో నీ ఇష్టం, నా మీదకి మాత్రం ఏది రాకూడదు అని చెప్పేసి ఇక డాక్టర్ అయితే రోహిణి అంటుంది, మీ మీదకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, ప్లీజ్ మీరు నాకు ఈ హెల్ప్ చేయండి అని రోహిణి అంటుంది. ఇక ఇంతలో డాక్టర్ నర్స్తో మనోజ్ని లోపలికి పిలిపిస్తుంది. అప్పుడు మనోజ్ లోపలికి వచ్చి ఏంటి డాక్టర్, ఏదైనా ప్రాబ్లమ్ అమ్మా ఆవిడికి, అంతా బాగానే ఉంది కదా, రోహిణి నీకంతా ఓకే కదా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక డాక్టర్ అండి కంగ్రాచులేషన్స్ అండి, మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పంటుంది. అది వినగానే మనోజ్ షాక్ అవుతాడు, ఆనందపడుతూ ఉంటాడు. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది, రోహిణి నిజమా అని ఇద్దరిని అడుగుతూ ఉంటాడు. అప్పుడు రోహిణి అవును అన్నట్టుగా సిగ్గు నటిస్తూ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ డాక్టర్ అవును బాబు మీరు తండ్రి కాబోతున్నారు అని అనడంతో అప్పుడు మనోజ్ థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఉంటాడు. ఇక ఆ డాక్టర్ ఉండి సరే ఇప్పుడు నేను తనకి కొంచెం రెస్ట్ కావాలి, నేను ఇచ్చే ఈ టాబ్లెట్స్ డైలీ వాడండి అని కొన్ని టాబ్లెట్స్ అయితే రాసిస్తుంది. ఇక రోహిణి మనోజ్లు ఆ టాబ్లెట్స్ తీసుకొని ఇంటికైతే వెళ్తారు. ఇక ఇంటికి వెళ్ళగానే అక్కడ గుమ్మం దగ్గర ప్రభావతి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంట్రా ఏమైంది, డాక్టర్ ఏమన్నారు అని చెప్పేసి టెన్షన్గా అడుగుతూ ఉంటుంది. అప్పుడు మనోజ్ దాంట్లో వస్తున్నప్పుడే స్వీట్ బాక్స్ తీసుకొని వస్తాడు. ఇక ఇంట్లో అందరినీ పిలుస్తాడు. అందరూ కిందకి రాగానే మనోజ్ ప్రభావతి వాళ్ళ నాన్నతో అందరితో రోహిణి ప్రెగ్నెంట్ అని చెప్తాడు. ఇక ప్రెగ్నెంట్ అని చెప్పి అందరికీ స్వీట్స్ అయితే ఇస్తూ ఉంటారు. అందరూ కూడా రోహిణిని విష్ చేస్తూ ఉంటారు. ప్రభావతికి మాత్రం ఆనందానికి అసలు హవదులే ఉండవు. నిజమా అమ్మ రోహిణి, వాడు చెప్తున్నది నిజమేనా అమ్మా అని చెప్పేసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిజంగానే నువ్వు తల్లివి కాబోతున్నావా, ఇంత మంచి విషయాన్ని నువ్వు నెమ్మదిగా చెప్తావేంటి అని రోహిణిని హత్తుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది. ఇక ఇంతలో రోహిణి తన మనసులో ఈవిడ సంతోషం వచ్చినా ఈవిడికి బాధ వచ్చినా అసలు తట్టుకోలేం అని అనుకుంటూ నాకు మాత్రం కొన్ని నెలలు ప్రశాంతంగా ఉంటుంది, ఎలా అయినా సరే వీళ్ళు చెప్పేదాని నుంచి ఈమె డబ్బులు తెమ్మనకుండా నన్ను కొన్ని రోజులు విశ్రాంతి కలగజేస్తుందిలే అని ఇక అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణికి మీనా అంతా కూడా కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. మీనాకి మాత్రం రోహిణి ప్రెగ్నెంట్ అంటే అసలు నమ్మబుద్ధి కాదు. ఇక ఇంతలో మీనా శృతి ఇద్దరు మాట్లాడుకుంటూ
ఉంటారు. అప్పుడు మీనా శృతితో, శృతి నాకెందుకో రోహిణి ప్రెగ్నెంట్ అంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు. అత్తయ్య నుంచి టార్చర్ తప్పించుకోవడానికి, లేకపోతే ఇప్పుడు మన ఇంట్లో చాలా పెద్ద సమస్యలు అవుతూ ఉన్నాయి కదా, ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక ప్లాన్ చేయాలని ఇలా ప్లాన్ చేసిందేమో అని నాకు అనిపిస్తుంది. రోహిణి ప్రెగ్నెంట్ అన్న సంతోషం రోహిణి మొహంలో ఏమాత్రం కనిపించడం లేదు. ఏదో తప్పు చేసిన దానిలాగా ఫీల్ అవుతుంది. భయం కనిపిస్తుంది కానీ తన ముఖంలో ఎటువంటి సంతోషం కనిపించడం లేదు అని మీనా అయితే శృతితో అంటూ ఉంటుంది. అవును మీనా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. రోహిణి ముఖం చూస్తే చాలా భయంగా ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప తనలో అమ్మ అవుతున్నానన్న సంతోషం ఏమాత్రమూ లేదు అని శృతి అంటూ ఉంటే, సరేలే మనం ఎన్ని మాట్లాడుకున్నా రోహిణి నిజంగా ప్రెగ్నెంట్ అయితే మనం సంతోషించాల్సిన విషయమే కదా. ఒకవేళ తను నటిస్తే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు. కానీ ఒకవేళ నిజంగా రోహిణి ప్రెగ్నెంట్ అయ్యి పన్నంటి బిడ్డకు జన్మనిస్తే ఇంతకంటే సంతోషం ఏం కావాలి చెప్పు. మనందరం కలిసి రోహిణిని చాలా బాగా చూసుకోవాలి అని మీనా అనడంతో ఇక అప్పుడే బాలు వస్తాడు. నాకు కూడా నువ్వు అన్నట్టుగానే అలాగే అనిపిస్తుంది మీనా. ఎందుకో ఆ పార్లర్ అమ్మ ముఖం చూస్తే ఏదో తప్పు చేసిన దానిలాగే అనిపిస్తుంది. తను ఏదో నిజం మన దగ్గర దాచిపెడుతుంది. తొందరలోనే తను ఏ విషయం దాచిపెడుతున్నది అన్నది నేను బయట పెడతాను. నాకు ఇది కనుక నాటకం అని తెలియాలి, అప్పుడు చెప్తాను పార్లర్ అమ్మ సంగతి అని బాలు అంటాడు.